ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు. ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది. అనగనగా ఒక కాకి పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంత్రం తన గూటికి చేరుకుంటుంది. అదే సమయానికి ఒక రైతు దగ్గర ఉన్న ఒక ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువుల పాక ముందు గడ్డి నములుతూ ఉంటుంది. కాకి ఎద్దు కలిసి కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉండేవి. ఒకరోజు ఎద్దును చూసి కాకి, మిత్రమా, నువ్వెంత వెర్రివాడివి! ఆ రైతును చూడు, నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకొని సాయంత్రానికి 4 గడ్డి పరకలు కాసెన్ని కుడితి నీ మొక్కాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు. నువ్వేమో దానికే పొంగిపోయి ఒళ్ళంతా హూనం చేసుకుంటున్నావు. నీ కండరాలన్నీ అరిగిపోయి నీ మెడ ఉరుసుకుపోయి మచ్చలు పడ్డాయి. అదే నేను చూడు, నాకు నచ్చిన ఆహారం కనిపిస్తే టక్కున ముక్కున కరుచుకుపోతాను. అది ఎవరిదైనా లెక్క చెయ్యను. అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు? శౌర్య మోక కళ, అది ఎంత సంతోషం కలిగిస్తుందో నీకు తెలుసా? ఇకనైనా నిజం గ్రహించు, నీ బంధనాల్ని తెంచుకో, పచ్చిక పైర్లల్లో హాయిగా స్వేచ్ఛగా తిరుగు అని హితోపదేశం చేసింది. అంతా విన్న ఎద్దు, మిత్రమా, నువ్వనుకున్నట్టు నేను విచారంగా ఏమీ లేను. నా కష్టంతో ఒక రైతు కుటుంబానికే సేవ చేయడం కాక ఎంతోమంది ప్రజల ఆకలి తీరుస్తున్నానన్న సంతృప్తి నాకు ఉంది. అది నాకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తుంది. కాబట్టి నీ సలహాను పాటించనందుకు నన్ను క్షమించు అని తాపీగా చెప్పింది. ఆ మాటలతో కాకికి కళ్ళు తెరుచుకున్నాయి. తన ప్రవర్తనని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆ రోజుటి నుండి కాకి కూడా ఎద్దుకు అంతో ఇంతో సహాయం చేస్తూ ఉండేది. అలా ఎద్దు కాకి సంతోషంగా ఉన్నారు. చూశారు కదా, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.